చనిపోయిన వారికి 2 లక్షలు, గాయపడిన వారికి 40,000. ఇది వేమూరి కావేరి ట్రావెల్స్ యజమాని పంపించిన సాయం అనుభవం. సో కర్నూలు చిన్నటేకూరులో జరిగిన ఏదైతే బస్సు ప్రమాదం ఉందో ఆ బస్సు ప్రమాదంలో ఎవరైతే మృతి చెందారో ఆ 19 మంది మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని వాళ్ళు ప్రకటించారు. గాయపడిన వారికి అంటే 4 గాయపడ్డారు. ఆ గాయపడిన 4కి 50,000 చొప్పున సాయం అందిస్తున్నారు. అలాగే ఇప్పటి వరకు మొత్తం 40 లక్షల చెక్కునైతే కలెక్టరేట్లో అందజేశారు వేమూరి కావేరి ట్రావెల్స్ యాజమాన్యం. 2 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటారా, మనిషి ప్రాణాలంటే లెక్క లేదా అంటూ కూడా పలువురు విమర్శిస్తున్న తీరును మనం చూడొచ్చు. ప్రాణం ఖరీదు 2 లక్షల. మనం చూస్తూనే ఉన్నాము వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఈ ప్రమాదం ఎలా జరిగింది, అదేవిధంగా ఎంతవరకు సేఫ్టీ మెజర్మెంట్స్ వీళ్ళు పాటించారు, అసలు ఈ ప్రమాదంలో ఎవరి బాధ్యత ఎంత ఉంది, అసలు బస్సుకు ఉండాల్సిన పర్మిషన్స్ కానీ అవన్నీ కూడా ఉన్నాయా లేదా అనే విషయాన్ని కూడా మనం ఇంతకు ముందు కూడా మనం అబ్జర్వ్ చేశాము. సో దానికి సంబంధించి బస్సు ప్రమాదం జరిగినప్పుడు బస్సు నాణ్యత లోపం లేవా, లోపల అరేంజ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, సీటర్ బస్సును స్లీపింగ్ బస్సుగా ఏ విధంగా మార్చారు, కొనుగోలు చేసింది ఒక దగ్గర, పర్మిషన్ తీసుకుంది మరో రాష్ట్రంలో, ఇప్పుడు బస్సును తిప్పుతున్నది 2 తెలుగు రాష్ట్రాల్లో తిప్పుతున్నారు. సో ఈ విధమైన ఎన్నో లోటుపాట్లను ఆ బస్సు యాజమాన్యం కానీ బస్సులో అరేంజ్మెంట్స్ని బట్టి కూడా ప్రతి ఒక్కరు కూడా విమర్శిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. సో అటువంటి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యము ఈరోజు వారి బస్సులో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో ఎవరైతే చనిపోయారో వారికి 19 మందికి 2 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నారు. అలాగే ఎవరైతే గాయపడ్డారో 4కి 40,000 చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తున్నారు. మొత్తంగా 40 లక్షల రూపాయలను కర్నూలు కలెక్టరేట్లో వారు చెక్కును అందజేశారు. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. వేమూరి కావేరీ ట్రావెల్స్ యాజమాన్య ప్రతినిధులు కలెక్టరేట్కి చేరుకొని వారు అందిస్తున్న ఈ ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కును అక్కడ ఉన్న వారి యాజమాన్యానికి అక్కడ ఉన్న కలెక్టరేట్లో సిబ్బందికి వాళ్ళు అందజేస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు ఒక ప్రాణం ఖరీదు 2 లక్షల అంటే ఇప్పుడు 19 కుటుంబాలు ఆ ఒక్క మనిషిని కోల్పోవడం కాదు, వారి యొక్క కుటుంబమే రోడ్డు పైన పడ్డ పరిస్థితులు. మరి అలా విధంగా గాయపడ్డ వారి సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే అంత పెద్ద ప్రమాదంలో మొత్తం అగ్నికి ఆహుతైపోయింది బస్ అంతా కూడా. 19 మంది ఎవరైతే మృతి చెందారో వారంతా కూడా సజీవ దహనం కింద అయిపోయారు. వారి యొక్క బూడిద మాత్రమే మిగిలింది. కన్నవారు కానీ కట్టుకున్న వారు కానీ కుటుంబ సభ్యులు కానీ కడసారి చూపు కూడా చూసుకోలేని దుస్థితిలో వారి మృతదేహాలు పడి ఉన్నాయి. మృతదేహాలని కూడా అనడానికి లేదు, ఎందుకంటే అక్కడ చితాభస్మం అంటే వారి యొక్క కాలిపోయిన శరీరాలకు సంబంధించిన ఓన్లీ బూడిద మాత్రమే మిగిలింది. అందులో ఉన్న ఎముకలను వాళ్ళు DNA టెస్ట్ చేసుకోవడం వల్ల వారి కుటుంబ సభ్యులకు ఈ కుటుంబ సభ్యుడు మా కుటుంబ సభ్యుడు, మా ఇంటి మనిషి, నా సొంత మనిషి అని అనుకునే పరిస్థితులు నెలకొన్నాయి. సో ఇంత ప్రమాదం జరిగి ఇంత భారీ ఎత్తున 19 కుటుంబాలు రోడ్డున పడ్డానికి కారణం అటు వేమూరి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం. సో ఇంతటి ఘనకార్యం చేసిన కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం ఇప్పుడు ఒక్కొక్క ప్రాణానికి ఖరీదు కట్టి 2 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నారు. సో ఇటువంటి ఆర్థిక సాయానికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆగ్రహంతో ఉన్నారు. రోడ్డున పడ్డాము మేమంతా కూడా, మాకు 2 లక్షల సాయాన్ని ప్రకటిస్తారా అంటూ వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే 40,000 రూపాయలను వారికి ఆర్థిక సాయంగా ఎవరైతే గాయపడ్డారో వారికి అందిస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, కర్నూలులో చిన్నటేకూరులో రోడ్డు ప్రమాదం ఏ విధంగా జరిగింది, అసలు దీంట్లో లోటుపాట్లేంటి, ఎవరి తప్పిదం ఇది, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇంతకు ముందు డిస్కస్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. సో అంత పెద్ద ప్రమాదంలో 19 మంది సజీవ దహనం అయిపోయారు. కేవలం బూడిద మాత్రమే మిగిలింది. ఒక కుటుంబానికి సంబంధించి ఆ కుటుంబాలే రోడ్డున పడ్డ దుస్థితి. అలాంటి వ్యక్తులకు కేవలం వారి ప్రాణం ఖరీదు 2 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటారా, 40,000 ఇచ్చి తప్పించుకుంటారా అంటూ కూడా వారి కుటుంబ సభ్యులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భాలు ఏంటి. దీనికి సంబంధించి వేమూరి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం కూడా మేము ఆ మృతుల కుటుంబాలకు ఏం చేయాలి, ఎంత నష్టపరిహారం ఇవ్వాలి అనే ఆలోచనలో ఆలోచిస్తున్నాము అని చెప్పారు మీడియా ముఖంగా. సో ఇదేనా వారు ఆలోచించిన న్యాయం? కర్నూలు జిల్లా చిట్లమల్లపూడి గ్రామ సమీపంలో జరిగిన ఈ తెల్లవారుజామున ఒక్కసారిగా 2 వీలర్ మీద వెళ్తున్న యువకులు ఎవరైతే ఉన్నారో ఆ డివైడర్ ను ఢీకొట్టి బైక్ రోడ్డు మీద పడ్డం. అదే జాతీయ రహదారిలో హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్ బస్సు ఢీకొని దాదాపు 300 మీటర్ల మేర రోడ్డు రేపిడికి
మంటలు వ్యాపించాయి. మంటలు వ్యాపించడంతో ఒకసారిగా డ్రైవర్ తో పాటు అందులో ఉన్న ఆ దాదాపు 46 మందిలో 19 మంది సజీవమైన ఘటన దేశ ప్రజలను కలిసివేసింది. ఈ ఘటనకు సంబంధించి దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎక్స్ లో ట్వీట్ చేస్తూ తమ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామంటూ కూడా ట్వీట్ చేశారు. కుటుంబాలకు చెందిన కుటుంబాలకు 2 లక్షల ఆర్థిక సహాయం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా కింద 5 లక్షల రూపాయలు, మిగతా గాయపడిన వారికి 2 లక్షలు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. ఎక్కడైతే మృతి చెందిన అనంతరమే ఆ యొక్క డెడ్ బాడీ సంబంధిత ఆనవాళ్లను DNA టెస్ట్లకు పంపిన తర్వాత కర్నూలులో ఆ యొక్క ఏదైతే మార్చిరు గది ఉందో అక్కడే మృతదేహాల అప్పగింత కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం నేరుగా బాధితులకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెక్కులను అందించిన పరిస్థితి. ఏపీ ప్రభుత్వం ఇంకా ఆ దిశగా అడుగులేనటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు తాజాగా వేమూరి కావేరి ట్రావెల్స్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో కర్నూలు కలెక్టరేట్ లో ఈ రోజు 19 మంది మృతి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారికి 1 లక్ష రూపాయలు ఇచ్చిన పరిస్థితి. స్వల్ప గాయాలైనటువంటి వారికి 4 ఎవరికైతే గాయాలయ్యాయో వారికి 50,000 చొప్పున దాదాపు 40 లక్షల చెక్కును కలెక్టరేట్ లో ఈ రోజు జిల్లా కలెక్టర్ సిరి, మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో చెక్కులను ఇచ్చిన పరిస్థితి. అయితే ఒక వేమూరి కావేరి ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒక మనిషి మృతి చెందిన తర్వాత బస్ ట్రావెల్ ఎవరైతే యాజమాన్యం ఉన్నారో ఒక ప్రాణం ఖరీదు కేవలం 2 లక్షలకు వెల కళ్ళకు కట్టినట్లుగా కూడా నెటిజన్స్ వారు ఏదైతే ఆ చెక్కులను పంపిణీ చేసిన తర్వాత నెటిజన్స్ కూడా క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే జీవితకాలం కనీస ఒక మనిషి జీవితకాలంలో 60 to 70 ఇయర్స్ బ్రతికుండి తమ జీవితంలో అన్ని విధాలుగా బాల్యంతో మొదలయ్యి ఇటు విద్యాభ్యాసం, తర్వాత ఉద్యోగం, వివాహం, తర్వాత తమ పిల్లలతో ఉండాల్సినటువంటి ఏజ్ లో హైదరాబాద్ నుండి నేరుగా బెంగళూరుకి బతుకు తెరువు కోసం కావచ్చు లేదా తమ స్వగ్రామాలకు వెళ్తున్న ఆ సమయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అదంతా కూడా విషాదం. అసలు ఆ రోజు ఎవరు కూడా అనుకోలేదు. అంత తెల్లవారుజామున అందరూ కూడా క్రమైనటువంటి నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా లేచి చూసేసరికి బస్సులో ఉన్న దాదాపు 27 మంది బయటపడిన పరిస్థితి. మిగతా 19 మంది అక్కడే సజీవ దహనం అయ్యారు. మిగతా వారంతా కూడా బస్సు అద్దాలు పగలగొట్టుకొని బయటకు వచ్చి ప్రాణాలతో బయటపడినటువంటి పరిస్థితి. అయితే బస్సు ప్రయాణం చేసే సమయంలో సజీవ దహనం అయినటువంటి కుటుంబాలకు కేవలం 2 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవడం ఏంటి? మృతుల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం చేయాలంటూ కూడా నెటిజన్స్ ఈరోజు ఏదైతే జిల్లా కలెక్టర్ కలిసి కలెక్టరేట్ లో అందించిన చెక్కుల పట్ల నెటిజన్స్ కావచ్చు లేదా బాధిత కుటుంబాల బంధువులు కూడా సంస్థ తీరుపై మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఇలాంటి సిచ్యువేషన్ లో దాదాపు బస్సులో ప్రయాణిస్తున్న 46 మందిలో 50% వరకు కూడా అక్కడే ప్రయాణించే ఎవరైతే బాధితున్నారో వారు అక్కడే మరణించడం జరిగింది. మొదటి నుండి కూడా వేమూరి కావేరి ట్రావెల్స్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెప్తూ వస్తూ ఈరోజు మృతి చెందిన కుటుంబాలు కేవలం 2 లక్షల రూపాయలు ఇవ్వడంతో ఒక మనిషి ప్రాణం ఖరీదు కేవలం 2 లక్షలేనా అంటూ నెటిజన్స్ కావచ్చు లేదా కుటుంబ సభ్యులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి వేమూరి కావేరి ట్రావెల్స్ యాజమాన్యం స్పందిస్తుందా లేకుంటే ఏంటనేది చూడాలి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి ఇప్పటికీ ఎలాంటి చెక్కులు ఏపీలో ప్రకటించలేదు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో మంది మృతి చెందారు. వారికి 5 లక్షలు ఆ రోజే డెడ్ బాడీస్ అప్పగించే కార్యక్రమం రోజే చెక్కులు ఇచ్చిన పరిస్థితి. ఏపీలో కూడా 6 మంది ఉన్నారు. అందులో 6 మందికి కూడా ఏపీ ప్రభుత్వం కూడా త్వరితగతిన సహాయం చేయాలంటూ కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ కుటుంబ సభ్యులు కావచ్చు ఇంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. రైట్. థ్యాంక్ యూ శ్రీరామ్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.
రైట్గా కర్నూలు చిన్న టేకూరులో జరిగిన ఈ బస్సు ప్రమాదంలో ఎవరైతే మృతి చెందారో ఆ 19 మందికి సంబంధించి 19 మంది కుటుంబాలకి ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించింది వేమూరి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం. అలాగే ఎవరైతే గాయపడ్డారో గాయపడిన నలుగురికి 40,000 రూపాయల చొప్పున చెక్కులను అందజేస్తున్నారు. మొత్తం 40 లక్షల చెక్కులను కర్నూలు కలెక్టరేట్కి వారు చేరుకొని అక్కడ కలెక్టరేట్లోని సిబ్బందికి ఈ చెక్కును అందజేసిన సందర్భాలు నెలకొన్నాయి. కానీ ఒక ప్రాణం ఖరీదు 2 లక్షల, అంటే ఆ బస్సు ప్రమాదంలో అగ్నికి ఆహుతైపోయిన 19 మంది వారి యొక్క సజీవ దహనం అయ్యారని చెప్పుకోవచ్చు. సో వారి యొక్క బూడిద మాత్రమే మిగిలింది. సో అంత ఘోరటి మృతి చెందిన ఆ కుటుంబాలన్నీ కూడా, అంటే ఒక్కొక్క కుటుంబంలో వారి పెద్ద దిక్కును కోల్పోవడం కానీ కుటుంబ యజమానిని కోల్పోయిన సందర్భాలు, అదేవిధంగా కుటుంబంలోని ఇంకా నా కొడుకు జాబ్ చేసి జీవితాంతం మమ్మల్ని పోషిస్తారు అంటూ కూడా తల్లిదండ్రులు పిల్లలపైన ఎన్నో హోప్స్ పెట్టుకొని ఉంటారు. సో అటువంటి వారు ఉన్నారు. పిల్లలను పెద్ద చేయాలి, వారికి ఒక భవిష్యత్తును అందించాలి అనే పేరెంట్స్ ఉన్నారు. సో ఎన్నో డిఫరెంట్గా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఉండుంటాయి. సో వారందరూ కూడా ఈ రోజు ఎవరు కూడా ప్రాణాలతో లేరు. వారి కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడ్డ పరిస్థితి. సో అటువంటి ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరి చొప్పున 2 లక్షల రూపాయలు ఇస్తారా? ఇది ఎంతవరకు న్యాయం అంటూ కూడా అటు నెటిజన్స్ కూడా వ్యతిరేకతను ప్రదర్శిస్తున్న తీరు, అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి వేమూరి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం మరొకసారి ఆలోచనలకు వెళ్ళి ఎక్స్గ్రేషియాని ఏదైనా చెల్లించే అవకాశాలు ఉంటాయా? ఇంకేదైనా నష్టపరిహారానికి దీనికి తోడు ఇంకేదన్నా జోడించే అవకాశం ఉంటుందా? లేదంటే రెస్పాండ్ అవ్వకుండా సైలెంట్గా ఉండి ఇది చిందే చాలు అనుకొని సైలెంట్గా ఉంటారా? అసలు ఏం జరగబోతోంది అనేది చూడాలి.